పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతూ ఉండటంతో అక్కడి పలు దేశాల్లో అనేక మంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది. ఇక ప్రభావిత ప్రాంతాలని భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్కు చెందిన IRIS దేనా అనే యుద్ధ నౌకను అమెరికా జలంతర్గామి టార్పెడోతో దాడి చేసి ముంచేసింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికా సిబ్బంది మరణించగా మరో 32 మందిని రక్షించారు. ఇక ఈ దాడికి తామే బాధ్యులమని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడమే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇరాన్ నౌక నుంచి అందిన అత్యవసర సమాచారంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టగా ఘటనా స్థలంలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, కేవలం ఆయిల్ మరకలు, లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయని శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. నీటిలో తేలియాడుతున్న సిబ్బందిని గుర్తించి 32 మందిని రక్షించామని, 87 మృతదేహాలను వెలికితీశామని తెలిపింది. ఇక రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొంతమందికి అత్యవసర చికిత్స అవసరమైందని వెల్లడించింది. కాగా ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన 63 ఏళ్ల వృద్ధుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు దాసరి వీరభద్రం బాలికకు బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన SI సంధ్య నిందితుడిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమె పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని SI విజ్ఞప్తి చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. SS ప్లాజా భవనంలోని సంజీవని డీలక్స్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గదుల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో అతిథులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖరరావు తెలిపారు.
నందు సుమారు మాకు 3:50 ఎస్ఎస్ ప్లాజాలో అగ్ని ప్రమాదం జరుగుతున్నదని మాకు తెలియపరిచినారు. నేను మా సిబ్బంది ఎస్ఎస్ ప్లాజా దగ్గరికి వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా కంట్రోల్ చేశాము. ఏసీ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా నష్టం ఎంతో మాకు తెలియలేదు. యాజమాన్యాన్ని అడిగి మేము తెలుసుకొని తెలియపరుస్తాం. ప్లాజా నందు అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించాము. ప్రాణ నష్టం కానీ ఎలాగా ఏమీ జరగలేదు. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని గిద్దలూరు పట్టణ ప్రజలకు అగ్నిమాపక శాఖ వారు కోరుకుంటున్నారు. ఎస్ఎస్ ప్లాజా నందు సుమారు మాకు 3:50 ఎస్ఎస్ ప్లాజాలో అగ్ని ప్రమాదం జరుగుతున్నదని మాకు తెలియపరిచినారు. నేను మా సిబ్బంది ఎస్ఎస్ ప్లాజా దగ్గరికి వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా కంట్రోల్ చేశాము. తిరుపతి జిల్లా పాకాల మండలం ముద్దలపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక ముద్దలపల్లి పరిధిలోని ఒక పొలంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ ప్రసాద్ మరియు సీఐ చున్న గోవింద్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని తలభాగంలో బలమైన గాయాలుండటంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నాదే మామూలు ఎంత ఉంటుందనే తెలిసింది కదా. 5:30, 6 ఉంటుంది. ఎంత ఒకటి ఉంది మొత్తం మడింది ద్రాక్ష ఫ్రెష్గానే ఉన్నా బాడీ కొత్త గురుగురే ఉన్నట్టున్నాడు. గురుగురే ఉన్నాడు. ఆనందంతో ఉన్నాడా? నేల కలిసి కలిస్తే అప్పటికి కొంచెం ప్రాణం ఉంది నువ్వు చూసినప్పుడు.